ముఖ్యమంత్రిగా మన ఉమ్మడి అనంతపురం జిల్లాలో మొట్టమొదటిసారిగా మన ప్రాంతానికి రావడం జరిగింది, మడకశిర ప్రాంతానికి. అంటే చంద్రబాబు నాయుడు గారికి కూడా ఈ ప్రాంతం మీద ఎనలేని ప్రేమ ఉంది కాబట్టి అది కూడా సోదరుడు మీద ఉన్నటువంటి ప్రేమతో ఇక్కడికి రావడం జరిగింది. మొన్ననే సార్ కూడా చెప్పారు, మీరు చూశారు, రాజు ఏమి అడిగినా దానికి ఎదురు లేదు, తప్పకుండా అన్ని చేసి పెడతానని కూడా చెప్పడం జరిగింది. అవునా కదా? ఇంకొక విషయం ఏమంటే సోదరుడు చెప్పాడు, మోహన్ చెప్పాడు, మేము అన్ని రకాల వెనకబడి ఉన్నాము, మమ్మల్ని కొద్దిగా ఎదిగేదానికి అవకాశం ఇవ్వండి అని. ఈ ఎదిగేదానికి అవకాశం ఇచ్చినటువంటి మొట్టమొదటి వ్యక్తి అనంతపురం జిల్లాలో నందమూరి తారక రామారావు గారి. కారణం ఏమంటే మనం చూస్తే ఆ రోజున జిల్లా పరిషత్లోకి పోతే జిల్లా పరిషత్ చైర్మన్ ఫోటోలు ఎవరు ఉండేవి? ఎవరున్నాయి? అంతా వాళ్ళే ఉండేవాళ్ళు, మీకు అంతా తెలుసు అది. కానీ వాళ్ళ నలుగు అంటే అట్లాంటి పరిస్థితులు ఉండేవి. తర్వాత నందమూరి తారక రామారావు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అనంతపురం జిల్లా అంటే బీసీ జిల్లా కాబట్టి తప్పనిసరిగా బీసీలకు అవకాశం ఇవ్వాలని ఆ రోజు సోదరుడు లింగరాజు గారికి జిల్లా పరిషత్ చైర్మన్ అవకాశం వచ్చింది. తర్వాత క్రమంలో చూస్తే నాకు అవకాశం వచ్చింది, జొన్న సూర్యనారాయణకి అవకాశం వచ్చింది, నాగరాజుకి వచ్చింది, తిప్పేశ్వర గారికి వచ్చింది, చమన్ సార్కి వచ్చింది. అంతా బీసీలే, ఆల్మోస్ట్ ఆల్ బీసీలే. మధ్యలో ఎవరైనా వచ్చారా? ఒక కవిత ఆమె వచ్చింది, అంతే. అందరూ బీసీలే. అంటే మొదట ఫౌండేషన్ వేసింది తెలుగుదేశం పార్టీ, నందమూరి తారక రామారావు గారు. అట్లే మీకు క్రమంగా తీసుకుంటే 99 ఎన్నికల్లో పార్లమెంట్ ఎన్నికలు వస్తే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు బీసీలకే ఇవాళ 2 సీట్లు కూడా అనంతపురం జిల్లాలో అని ఆ రోజు సోదరుడు కాలు శ్రీనివాస్కి నాకు అవకాశం ఇచ్చారు. అదే క్రమమే ఈరోజు కొనసాగుతా ఉంది. ఈసారి కూడా అక్కడ వాల్మీకి ఇస్తే ఇక్కడ కులబాకి ఇస్తారు. అంటే బీసీలకు అండా తెలుగుదేశం పార్టీ కాబట్టి మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు కూడా ఈరోజు అన్ని రకాల ప్రాధాన్యత కూడా ఇవ్వడం జరుగుతా ఉంది.